హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక బ్రాంచ్ల వాయిస్గా అయితే జోష్న ఒక సీఈఓగా ఒక బ్రాంచ్కి, దీప ఒక సీఈఓగా ఇంకో బ్రాంచ్కి ఉంటుంది. ఏంటి ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు, పోటాపోటీ కోసం అని చెప్పేసి ఎదురెదురు కూర్చున్నారా అని కార్తీక్ అడుగుతుంటే, అవునులే బావా, కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి ఇక జోష్న అడుగుతుంటే, నా భార్యకి సైడ్ కొట్టుకుందామని ఇక్కడే ఉన్నాను అని కార్తీక్ అంటాడు. నీ భార్య ఎవరు? అదిగో నా భార్య సీఈఓ దీప. ఏం నువ్వే కదా అన్నావు, నా భార్య కదా సీఈఓ. ఇంట్లో ఉన్నప్పుడు తను ఎవరో కూతురు, ఎవరో కోడలు, కానీ ఇప్పుడు తను నా భార్య అని చెప్పేసి ఒక కార్తీక్ అంటుంటే, అవును బావా, నేను కూడా నీకు సైడ్ కొట్టడానికి కానీ నేను వెళ్ళిపోమని చెప్పలేదు, ఇక్కడే ఉండమని చెప్పాను. నిజంగా చాలా లక్కీ బావా, నేను హస్బెండ్కి సైడ్ కొట్టడంలో, ఎదురుగుండా ఆఫీస్లో పెట్టుకుని సైడ్ కొట్టడం చాలా బాగుంది బావా అని చెప్పేసి ఇక కార్తీక్ అని దీప అంటుంటే, చాలా మీ ఓవర్ యాక్షన్ కానీ చూడలేకపోతున్నాము, ముందు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వర్క్ చూసుకోండి అని ఇక జోష్న అంటుంటే, మాకు తెలుసులే, నాకు బాగా తెలుసు వర్క్ ఎలా చేయాలో, బట్టలు ఎలా ఉతకాలో, ఎవరు ఎలా చేయాలో బాగా తెలుసు అని ఇక జోష్న అంటుంటే, నాకు కూడా తెలుసు, బట్టలు బాగా ఉతుకుతాను నేను, మనుషులు ఉతికినట్టుగానే అని ఇక దీప అంటుంటే, మా ఇంట్లో బట్టలు చేత్తో ఉతకం, వాషింగ్ మిషన్లో వేస్తాం. అవునా, నేను మాత్రం చేత్తోనే ఉతకబెడతానులే, బాగా ఉతికి ఆరేస్తాను బాగా అని చెప్పేసి ఇక దీప చెప్పడంతో, ఇక్కడికి బట్టలు ఉతికి ఆరేసుకోవడానికి రాలేదు, వర్క్ చేసి సీఈఓగా ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాము, అర్థమైందా అని ఇక జోష చెప్పడంతో, నేను ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నానులేండి, మీరు బాగా ప్రూవ్ చేసుకోవాలి, లాస్ట్ టైం లాసులు తెచ్చిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడతారేంటి మీరు అని ఇక దీప అంటుంటే, అప్పుడే ఇంకొక అబ్బాయి అయితే ఇక దీప దగ్గరికి వస్తాడు. మేడం, ఇదిగోండి, మీరు ఇవన్నీ సిస్టంలోకి ఎక్కించాలి, ఎక్కించి డేట్ వైజ్గా చేసుకోండి అని చెప్పేసి ఇక ఆ అబ్బాయి అంటుంటే, అవునా, నాకు రాయడం వచ్చు, ఇలాగా డేటా వైజ్గా ఎక్కించడం నాకు రాదు సిస్టంలో అని ఇక దీప అంటుంటే, అదేంటండి రాయడం ఎక్కించడం రాకపోతే సిస్టమ్ మీద కూర్చోకుండా ఉంటే మీరు సీఈఓ ఎలా అవుతారు, అసలు మిమ్మల్ని ఎవరు సీఈఓ చేసింది అని చెప్పేసి ఇక ఆ స్టాఫ్ అంటుంటే జోష్న అయితే మురిసిపోయి నవ్వుకుంటూ ఉంటుంది. దీప పాపం బాధతో అలా చూస్తూ ఉండిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.